ఫ్యూచర్ సిటీ జోన్లు వివిధ రంగాలకు కేటాయించే భూములపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. మరి ఈ నెట్ జీరో సిటీకి హైదరాబాద్ నుంచి చేరుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ముఖ్యమే. హైదరాబాద్ శివార్లలో శ్రీశైలం హైవేపై ఏర్పాటు కాబోతున్న ఈ సిటీకి నిమిషాల్లో చేరుకోవాలంటే విస్తృతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ కూడా అవసరమే. దీనిపై సీఎం రేవంత్ చాలాసార్లు ఉన్నత అధికారులతో రివ్యూలు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ నుంచి అలాగే త్వరలో నిర్మితమయ్యే ఆర్ఆర్ఆర్ నుంచి ఎలా చేరుకోవడం, అలైన్మెంట్లపైన భారీగానే కసరత్తు జరుగుతుంది. మరి అధికారుల ప్రపోజల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి మౌలిక సదుపాయాలు, మెట్రో రైల్ కనెక్టివిటీ కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వివిధ శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఓ గైడెన్స్ ఇచ్చారు, క్లారిటీ కల్పించారు. ఫ్యూచర్ సిటీకి 16 రేడియల్ రోడ్లు నిర్మించాలని ఇప్పటికే రోడ్ మ్యాప్ ఇచ్చారు సీఎం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 20 నిమిషాల్లో ఫోర్త్ సిటీకి చేరుకునేలా ఉండాలన్నారు. ముచ్చెర్ల అభివృద్ధిపై అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు. రోడ్ల నిర్మాణానికి ముందే ఎక్కడెక్కడ అవి మెయిన్ రోడ్లకు లింకప్ అవ్వాలి, సిగ్నల్ ఇతర సమస్యలు లేకుండా సాఫీగా జర్నీ చేసేందుకు వీలుగా నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రేడియల్ రోడ్లు ఆర్ఆర్ఆర్ల అనుసంధానానికి అనువుగా ఉండాలని, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని సీఎం రేవంత్ అన్నారు. నిజానికి ఈ అద్భుత నగరం గురించి న్యూయార్క్ నుంచి హైదరాబాద్ దాకా సీఎం రేవంత్ ప్రచారం చేసి వచ్చారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఇండియాకు సమాధానమవుతుందని, ఇది ఇండియా మొదటి నెట్ జీరో కార్బన్ సిటీ అవుతుందన్నారు సీఎం. ఫ్యూచర్ సిటీలో ఏఐ, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ అలాగే ఫార్మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతుందని చెప్పారు. ఇది సెకండ్ గోల్డ్ రష్ గా అవుతుందన్నారు. తెలంగాణకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఉన్నవాటిని విస్తరించడం చాలా ఈజీ చేస్తామని ఇటీవలి విదేశీ పర్యటనల్లో పారిశ్రామికవేత్తలకు సీఎం హామీ ఇచ్చి వచ్చారు. ఫ్యూచర్ సిటీకి వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాలపై ప్రణాళికలు తయారు చేసి యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టాలని అధికారులను ఇటీవలే సీఎం ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డును అనుసంధానం చేసేలా ప్రణాళిక చేయాలన్నారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని సీఎం సూచించగా వారు కొన్ని మోడల్స్ ను రెడీ చేశారు. భూసేకరణ ఇతర అంశాలపై వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన రూట్ మ్యాప్ ను అధికారులు సీఎంకు వివరించారు. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి మెట్రో సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా మెట్రో రూట్ అలాగే రోడ్డు మార్గాలను నిర్మించాలని గత నెలలో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మెట్రో రైల్ ప్రతిపాదిత రెండో దశ 78 కిలోమీటర్లతో 5 కారిడార్లు రానున్నాయి. ఇందులో శంషాబాద్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ సిటీలోని మెట్రో లైన్లతో లింకప్ కానున్నాయి. అటు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ రూట్ ఆప్షన్లను అధికారులు కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికిచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావిల్యాల మీదుగా ఒకటి, తుక్కుగూడ మీదుగా శ్రీశైలం మార్గంలో మరొకటి, 2 ఆప్షన్లు రూపొందించారు. ఆప్షన్ 1లో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ వర్సిటీ దాకా దూరం 32 కిలోమీటర్లు ఉంటే స్టేషన్ల సంఖ్య 12 ఉంటాయని, నిర్మాణానికి 6,173 కోట్లు అవసరమవుతాయని అంచనాలు ఇచ్చారు. ఆప్షన్ 2లో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ వర్సిటీ వయా రావిల్యాల మీదుగా అయితే 32 కిలోమీటర్లు ఉండగా 10 స్టేషన్లు, నిర్మాణ వ్యయం 5,216 కోట్లు అవుతాయని లెక్కలేశారు. ఆప్షన్ 3లో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి వయా శ్రీశైలం రోడ్డు ద్వారా 32 కిలోమీటర్లు ఉండగా 12 స్టేషన్లు, 3,252 కోట్లు అవసరమవుతాయని లెక్కలేశారు. 2028 నుంచి 2053 వరకు ప్రయాణికుల సంఖ్య కూడా ఎంత ఉంటుందో అంచనాలు వేసి అంతా పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారు.
అటు అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో ఫ్యూచర్ సిటీని వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఇటీవల ప్రభుత్వంతో ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో దాని నిర్మాణానికి అనువైన స్థలం కోసం రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. విమానాశ్రయం, మెట్రో రైల్ స్టేషన్లకు వేగంగా చేరుకునేలా తమకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని, అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ కోసం అదనంగా మరో 20 ఎకరాలు కేటాయించాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. సో అన్ని రకాలుగా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ప్లాన్తో శరవేగంగా రెడీ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.